మన దేశంలో ఖరీదైన కాశ్మీర్ నుంచి సామాన్యులకు అందుబాటులో ఉండే కాటన్, సిల్క్, లైనెన్ వంటి అనేక రకాల ఫ్యాబ్రిక్స్ గురించి మనలో చాలా మంది వినే ఉంటారు. వాటిల్లో ఒక్కో దానికి, ఒక్కో తయారీ విధానానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరికొన్ని హై ఫ్యాషన్, విలాసవంతమైన వస్త్రాల రంగంలో వాటి అరుదైన నాణ్యత, ధరలు, ట్యాగ్తో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటో, దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత మృదువైన, అరుదైనదిగా వికునా అనే రకం ఫ్యాబ్రిక్కు పేరుంది. దీన్ని గోల్డ్ ఆఫ్ ఆండీస్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు రాజకుటుంబీకులు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ని ధరించేవారు. అత్యంత పలుచగా, లేత బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ ఉన్ని 1 మీటర్ ధర చూస్తే కళ్ళు తిరుగుతాయి. అవును, అది నిజమే. 1 మీటర్ వికునా ఫ్యాబ్రిక్ ధర మన కరెన్సీలో దాదాపు 4 లక్షలకు పైమాటే. అంటే ఈ ఫ్యాబ్రిక్లో బేసిక్ మోడల్ జాకెట్ కొనాలన్నా తక్కువలో తక్కువ 17 లక్షలు ఖర్చు చేయాల్సిందే. మరి మీటర్ 4 లక్షలు పలికే వికునా ఫ్యాబ్రిక్ను దేనితో తయారు చేస్తారో చూద్దాం. వికునా అనేది ఒంటె జాతికి చెందిన ఓ జీవి. కాస్త పొట్టిగా, చలాకీగా ఉండే ఈ జాతి జీవులు దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. 3200 నుంచి 4800 మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తూ అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను వికునా జంతువులు తట్టుకోగలవు. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్సుల్లోకి పడిపోయినా వీటి చర్మం పైన ఉండే ఉన్ని పొరలు శరీర వేడిని పట్టి ఉంచుతాయి. ఈ జీవుల ఉన్ని ఆ ప్రత్యేక లక్షణం కలిగి ఉండడంతో పాటు ఏడాదిలో ఒక వికునా నుంచి కేవలం 1/2 కిలో ఉన్ని మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఒక సగటు జాకెట్ను తయారు చేసేందుకు కనీసం 25 జీవుల ఉన్ని అవసరం అవుతుంది. అందుకే వికునా ఫ్యాబ్రిక్కు అంత రేటే. అయితే 3 ఏళ్లకోసారి మాత్రమే వికునా జంతువుల నుంచి ఉన్ని సేకరిస్తారు. ఒకసారి ఉన్ని తొలగించాక ఆ వికునాకు గుర్తుగా ఒక ట్యాగ్ లాంటిది వేసి మళ్ళీ అడవుల్లోకి వదిలేస్తారు. ఆండీస్ పర్వత శ్రేణుల్లోని వాతావరణంలో తప్ప మరెక్కడ ఈ జీవుల జాడ కనిపించదు. అందుకే వాటికి అంత డిమాండ్ ఉంది. వికునాల నుంచి సేకరించే ఉన్ని కాబట్టి ఆ ఫ్యాబ్రిక్కు వికునా ఫ్యాబ్రిక్ అని పేరు వచ్చింది. ఇష్టానుసారంగా వేటడంతో 60 దశకంలో వికునాల సంఖ్య తగ్గడం మొదలైంది. ఆ తర్వాత ఈ జీవులు అంతరించిపోయే జాబితాలోనూ చేరాయి. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాటి ఉనికే ప్రశ్నార్థకం కానుందని గుర్తించిన అక్కడి ప్రభుత్వాలు యునెస్కో సహకారంతో వికునాల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకున్నాయి. కట్టుదిట్టమైన చర్యలతో క్రమంగా వికునాల సంఖ్య పెరిగింది. ఆ టైంలోనూ వికునాల ఉనికి, వెచ్చదనాన్ని పట్టి ఉంచే గొప్పతనం గురించి ప్రపంచానికి తెలిసింది. అలా వికునా ఫ్యాబ్రిక్కు అంతకంతకు డిమాండ్ పెరుగుతూ పోయింది.